అందరికీ నమస్కారం. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డా మాచర్ల నియోజకవర్గం. పల్నాడు కాన్స్టిట్యున్సీలోని మాచర్ల నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కూడా అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్స్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి వీరిద్దరూ చేసిన రాజకీయం అప్పట్లో సంచలనం. అప్పుడు ఎన్నికలు జరుగుతున్న వేళ కూడా పోలింగ్ బూతుల్లో చేసినటువంటి గందరగోళ పరిస్థితుల దృష్ట్యా పల్నాడు జిల్లా మాచర్ల కాన్స్టిట్యున్సీ అంటేనే ప్రజలందరూ కూడా వణిగిపోయే పరిస్థితులు. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా వర్గపోరు ఎక్కువగా ఉంటుంది. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవటం, రాళ్ల దాడులు చేసుకోవటం, ఇవన్నీ వెరసి పల్నాడు కాన్స్టిట్యున్సీ రాజకీయాలు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం పల్నాడు మాచర్ల కాన్స్టిట్యున్సీలో కూడా రామకృష్ణారెడ్డి పరిస్థితి ఎలా ఉంది? గతంలో 2009 నుంచి 2019 వరకు 4 సార్లు ఎమ్మెల్యే, 2009లో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, 2012లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో కూడా ఆయన గెలవటం జరిగింది. 2014లో అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే, 2019లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. మంత్రి పదవి వస్తుందని ఆశించినా కూడా మంత్రి పదవి రాలా. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆయనకు ప్రభుత్వ వైపుగా కూడా అవకాశం కల్పించడంతో పిన్నెల్లి అక్కడ మాచర్లలో కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహించారని చెప్పి కూడా తెలియజేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి క్యాడర్ కూడా బాగా యాక్టివ్గా కూడా వైసీపీ క్యాడర్ను తీసుకురావడంలో పిన్నెల్లి సక్సెస్ అయ్యాడు. అలాంటి పిన్నెల్లి 2024 ఎన్నికల్లో కూడా ఓటమి చవిచూడటం తర్వాత అక్కడ ఆయన కేసులు పెట్టడం, ఆయన్ను గందరగోళ పరిస్థితుల దృష్ట్యా కూడా ఆయన ఇనాక్టివ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. కొన్ని కార్యక్రమాలు మాత్రమే అడపాదడప పాల్గొంటూ మాచర్లకు దూరంగా కూడా ఆయన రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన పేరు రెడ్ బుక్లో ఉండటం, అదేవిధంగా రాబోయే రోజుల్లో మాచర్ల కాన్స్టిట్యున్సీలో కూడా కొంత ఇనాక్టివ్ కార్యక్రమాలు చేస్తుండటంతో కూడా అధిష్టానం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పిలుపు రావటం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా భరోసా కల్పించడం, అక్కడ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు తదితర విషయాలు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మాచర్ల కాన్స్టిట్యున్సీలో మళ్ళీ పిన్నెల్ని యాక్టివ్ చేసే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ పల్నాడు జిల్లాలో ఆయన కనుక యాక్టివ్గా ఉంటే ఆ ఎఫెక్ట్ 2-3 కాన్స్టిట్యున్సీలో కూడా పడుతూ ఉంటుంది. క్యాడర్కు కొంత కండగా ఉండేలా కూడా పిన్నెల్లి బ్రదర్స్కు క్లాస్ తీసుకున్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కూడా కొంత తెలుస్తూ ఉంది. అదేవిధంగా వైసీపీ అధిష్టానం కూడా రాబోయే రోజుల్లో పల్నాడు కాన్స్టిట్యున్సీలో కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా శ్రీకారం చుట్టడం, సోషల్ మీడియాని యాక్టివ్ చేయటం, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొనేలాగా కూడా కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో పిన్నెల్లి యాక్టివ్ చేసే విధంగా కూడా అక్కడ చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది.